అవి నరాలు చెప్పండి చెప్పండి మేడం చెప్పండి. అవి నరాలన్నీ ఇలా జూ 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 అని లాగేదనమాట. అలాంటి సిట్యుయేషన్ లో నేను ఎక్కడికి వెళ్ళకపోయేది. ఇంట్లోనే ఉండేదాన్ని. ఎళ్తే చూడు చిన్న వయసులోనే ఇలా అయిపోయింది. ఈమెకేదో హెల్త్ బాలేదని అంటారు అనేసి. అందులో నాకు పీసీఓడి సమస్య కూడా ఉండేదండి. దాదాపు నాకు 3 మంత్స్‌కి ఒకసారి, 6 మంత్స్‌కి ఒకసారి నాకు నెలసరి వచ్చేదనమాట. ఇలా అన్నీ ఒకటి కాదు సమస్యలు అన్నీ. చిన్న వయసులో మ్యారేజ్ అవ్వడం వల్ల నాకు పిల్లలు తొందరగా పుట్టేసారు. బాబు, పాప 18 సంవత్సరాలకి పుట్టేసారు. సో, దాంతోటి నేనెక్కువ వీక్ అయిపోయాను. నా బ్లడ్ పర్సెంటేజ్ అనేది 7 ఉండేది ఎప్పుడు. డాక్టర్ అనేవాళ్ళు, "7 ఉంది. నీకు చానా హెల్త్ సమస్యలున్నాయమ్మా. ఇలా ఉండకూడదు. 7 ఉంటే చాలా డేంజర్‌గా ఉంటుంది. నువ్వలా చేయకూడదు. మంచి ఫుడ్ తినాలి. మంచిగా ఉండాలి." అప్పటికి కొంచెం ఓవర్ వెయిట్ వచ్చాననమాట. నేను హైట్ ఉండేది తక్కువ. కొంచెం వెయిట్ అయినా ఓవర్‌గా అనిపిచ్చేది. సో, డాక్టరు "నువ్వు ఇవన్నిటికి ఒకటే మార్గము. వెయిట్ గాన తగ్గావంటే హెల్తీగా ఉంటావు" అన్నారు. సో, ఆ ఓకే. ఆలోచనలలో పడి నేను వెయిట్ గురించే చూసానండి. ఎలా చేసేదాన్నంటే, వెయిట్ అంటే తినడం మానేస్తే వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి మధ్యాహ్నం 12 వరకు పూజలన్నీ అయిపోయేంత వరకు ఉండి, 12 తర్వాత తినేదాన్ని. తినేది 12కంతా తినేస్తాను కదా! 12 వరకుండి, ఆ తర్వాత పిల్లలు మిగిలిచ్చినా, మా ఆయన మిగిలిచ్చినా, ఎవరు మిగిలిచ్చినా అది కూడా తినేసేదాన్ని. నేనేమనుకుంటున్నాను, తినడం మానేసాను. పొద్దున్నే తినలా కదా! నేనైతే వెయిట్ తగ్గిపోతానులే అనేసి ఆఫ్టర్‌నూన్ నేను తింటున్నాను. బై మిస్టేకే పిల్లలు, మా ఆయన మిగిలిచ్చినా కూడా అది తినేదాన్ని. అలా చేస్తున్న క్రమంలో నాకు నేను లావు తగ్గడమేమో గాని ఇంకా సమస్యలెక్కువైపోయాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయిందండి మెయిను. మైగ్రేన్ తలనొప్పొచ్చింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఇలా నవ్వులొస్తాయి. ఇలా గీర్తామంటే ఈడ ఇంత ఎత్తు బొబ్బలు, దద్దులు, దద్దులొచ్చేసేది. అట్లా నేను చర్మం డాక్టర్ దగ్గరికెళ్ళి మెడిసిన్ తీసుకున్నా నాకు కంట్రోల్ కాలేదు. నేను వెయిట్ లాస్ కోసం యూట్యూబ్‌లో చెప్పిన ప్రతి ఒక్కటి కషాయం తాగండి, ఈ జ్యూస్ తాగండి, ఆ జ్యూస్ తాగండి అని ప్రతీది నేను ఎవ్వరేం చెప్తే అది వినేదాన్ని. ఇవన్నీ దానికి కూడా నాకు రిజల్ట్స్ రాలేదు. వెయిట్ అనేది ఒక్క గ్రామ్ తగ్గలేదు. ఉన్నంగా నా ఆరోగ్యం క్రమంగా ఇంకా డల్ అయిపోతాంది. ఓకే. అలా ఓకే. మళ్ళీ అంటే ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో ఆయన చేసేది కరెక్టేమో. మా టీవీలో 'మంతా సత్యనారాయణ' గారని ఆయన చెప్పేవాళ్ళు. ఆయన చెప్పే డైట్ మంచిదేమో కానీ నాకు సెట్ కాలేదది. ఆయన చెప్పినట్టు నేను ఉప్పే లేకుండా, ఆయిలే లేకుండా 15 రోజులు ఆయన చెప్పినట్టు చేశాను. అది నా బాడీకి సెట్ కాక నేను పడిపోయానండి. మెట్ల మీద నుంచి పడిపోయాను. మా ఆయనకి ఫోను చేశారు. మేము ఉండింది హైదరాబాదు బిఫోరు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాము. బిఫోర్ హైదరాబాద్‌లో ఉన్నాము. మెట్ల మీద నుంచి పడిపోయాను నేను. అప్పుడు మా ఆయనకి ఫోను చేశారు. ఆయన జాబ్ చేస్తున్నారు. సివిల్ ఇంజినీర్ ఆయన. ఇలా మీ మిసెస్ పడిపోయారండి ఉన్నట్టుండి అని చిన్న పిల్లలు. ఫోను చేయంగానే ఆయనొచ్చారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్ చేసి సెలైన్‌లు పెట్టి కొంచెం బాగా తేరుకున్నాక స మా ఆయన డాక్టర్‌తో మాట్లాడారంట. ఏంటి ఎందుకు ఆమె తిండి మానేసింది? ఆమె బాడీలో ఏమి లేవు. అన్నీ పడిపోయాయి. ఏం చేశారు అనంటే, "ఏం లేదు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి మేడం ఇలా ఏదో డైట్ ఫాలో అవుతున్నారు సార్. నాకు తెలీదు. మంచిదే కదా! అని నేను గమ్మునయిపోయానని" మా వారు చెప్పారంట. ఓకే. వాళ్ళేం చెప్పారు, ఇలా కాదు మేమొక న్యూట్రిషన్ ఆహ్, మేడమ్ ఉంటారు గదా! దాంట్లో డాక్టర్ చదివిన వాళ్ళు, వాళ్ళకి సజెషన్ జేశారు. ఓకే. అక్కడికెళ్ళాను. ఆమె కొన్ని ఎక్సర్‌సైజ్ చెప్పారు. ఆ తర్వాత రోజు అన్నం తింటే అన్నమే, ఫ్రూట్స్ తింటే ఫ్రూట్సే. డ్రింక్ తీసుకుంటే మన జ్యూసులు తాగుతాం గదా! జ్యూస్‌లే. అలాంటి డైట్ ఆమె చెప్పారు. ఇలా చేయండమ్మా వెయిట్ లాస్ అవుతారని. అలా గూడా చేశాను. నాలో ఏ మార్పు 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఏది నాకు రిజల్ట్స్ అనేది రాలేదు. ఎలా అదే అంటారు చూడు ఎక్కడేసిన గొంగలి అక్కడే అని. నేనెన్ని చేసినా నా వెయిట్‌లో గాని, నాలో గాని ఏ మాత్రం చేంజ్ రాలేదు. ఈ మెడిసిన్ మింగి మింగి నాకింకా హెల్త్ దెబ్బతింటా ఉంది. కడుపులో మంటొచ్చేయడము, గ్యాస్ ట్రబుల్ రావడం ఇలా జరిగిందనమాట. ఇవన్నీ వద్దు మా ఆయన ఒకటే చెప్పారు. "ఇవన్నీ నువ్వేం వాడొద్దు. నువ్వెలా ఉంటే అలాగే ఉండు. నీ హెల్త్ నువ్వు మా కంటికి కనిపిస్తున్నావు గదా! చాలు. నువ్వు అవన్నీ మింగి మళ్ళా వేరే హెల్త్ నువ్వు తెచ్చుకోవద్దని" చెప్పి ఇంక అన్నీ ఆపేసేసి మామూలుగా అన్నీ తింటూ ఉన్నాను. ఆ టైంలో మా వదిన గారొచ్చారు ఇంటికి. ఆమె రాంగానే నేను లేసి నిలబడ్డాను. "వదిన మీరా? ఏం నడిచొస్తున్నారని." ఎందుకంటే 3 మంత్స్ బ్యాక్ మా వదినకి కాలు, చేయి పడిపోయి ఇంక నడవలేదు పారాలిసిస్ వచ్చిందన్నారు. అలాంటామె మా ఇంటికి సన్నగా అయిపోయి నడిచొచ్చింది. నాకది చూడంగానే నేను లేసి నిలబడ్డాను.
ఎలా వదిన ఇది ఎలా సాధ్యమైంది? మీకు పారాలిసిస్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది. ఓవర్ వెయిట్ తను 90 కిలోలున్నారు వెయిట్. ఎలా తగ్గారు మీరు అని అడిగాను. అప్పుడు చెప్పారు, "అందుకే వదిన మీరు గూడా చాలా ఏండ్లుగా బాధపడుతున్నారు కదా! నేనొక న్యూట్రిషన్ సెంటర్‌కెళ్తున్నాను. ఒక్కసారి ట్రై చెయి వదిన" అని. ఎలా ఉంటుందండి? ఆకలేసేవాడికి బిర్యానీ పెడతానంటే ఎలా ఉంటుందో నాకు కూడా అలా అనిపిచ్చింది. ఇంకేం కాదు వెంటనే మార్నింగ్ వెళ్ళిపోయానండి. ఒక డౌట్ అడిగాను. "వదిన ఆడ రక్తం అంతా తీస్తారా? చెకప్‌లు చేస్తారా? ఆల్రెడీ మీ అన్నయ్య నన్ను చానా ఏది చెయ్యొద్దు, ఇలాంటివి ప్రయత్నించొద్దని చెప్పేశారు. నువ్వు మళ్ళా చేస్తే ఇబ్బందవుతుంది వదిన" అని. "ఏమీ లేదు వదిన హ్యాపీగా ఉంటది. మీరు రండి. మీరొచ్చాకే మీకు తెలుస్తుంది" అన్నారు. సో, అక్కడికెళ్ళాను నేను. వెళ్ళిన వెంటనే ఆడేదో సీరియస్‌గా మామూలుగా డాక్టర్ దగ్గరికెళ్ళినట్టు వెయిట్ చేయాలేమో, కూర్చోవాలేమో, ఇక్కడ ఏదేదో చేస్తారులే అని నేను వెళ్ళాను సైలెంట్‌గా. అయ్యో! వెళ్ళంగానే వాళ్ళు వెల్కమ్ చెప్పే విధానం, వాళ్ళు నవ్వే విధానం, వాళ్ళు అఫ్రెస్ ఇచ్చిన విధానం, మాట్లాడే విధానం నాకెంత బాగా నచ్చిందంటే, మన ఒక బంధువుల ఇంటికెళ్తే ఎలా ఉంటుందో అలా అంత ఫ్రెండ్లీగా, అంత ఫ్రీగా మాట్లాడడం, అక్కడ ఎక్సర్‌సైజ్‌లు చేయడం, నవ్వుతూనే ఉన్నానండి నేను. మామూలుగా నా హెల్త్ బాలేదని నవ్వేదాన్ని కాదు. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత నవ్వుతూనే ఉన్నాను. అక్కడ తీసుకెళ్ళిన మా వదిన గారు, వాళ్ళ కోచ్ అంట వాళ్ళందరూ నవ్వుతూనే ఉన్నారు. నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. అప్పుడు వెళ్లి కూర్చున్నాను. చెకప్ చేశారు. అంటే 5 మినిట్స్ చెయ్యరమ్మా, 5 మినిట్స్ కూర్చోండి అన్నారు. ఆ తర్వాత చెకప్ చేశారు. ఎక్కి ఒక మిషన్ ఇలా పట్టుకోమని చేశారు. కూర్చున్నాను. ఒక 5 నిమిషాలండి మీది అక్కడికొస్తుంది. మీ చెకప్ చేసిందని చెప్పి కూర్చున్న తర్వాత వేడి వేడిగా ఇలా ఆఫ్ ఇచ్చారండి. అబ్బా! ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు, అంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను తాగుతున్నాను కదా! ఈ అఫ్రెష్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. సో, తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నా బాడీ చెకప్ 8 పారామీటర్‌లో ఇలా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తినాలి. మీరు ఇలా ఉండాలని నాకు తెలీదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఆ న్యూట్రిషన్ సెంటర్‌లో వాళ్ళన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బాగా అనిపించింది. కానీ క్వెషన్ బై క్వెషన్ 1 అవర్ క్వెషన్స్ వేశానండి. ఎంత క్వెషన్స్ అంటే ఆల్రెడీ నేను పడ్డాను గదా బాధలు. నాకు భయము. మా ఆయన ఆల్రెడీ "ఏం చెయ్యొద్దు నువ్వు. ఇంట్లో గమ్మున కూర్చో. ఏముంటే అదే తిని కూర్చో" అన్నారు కదా! నేను మళ్ళీ ఈ పని చేస్తా అన్నాను. ఏదన్నా అవుతుందేమో మళ్ళా మా ఆయనకి నేను సమాధానం చెప్పాలి కదా! అని వాళ్ళని క్వెషన్స్ ఏస్తున్నా. ఎన్నేస్తున్నానంటే నాకేదన్నా జరిగితే నేను మీ మీద కేసేస్తానండి. మీ మీద నేను పోలీస్ స్టేషన్‌కి పట్టిస్తానండి. ఇలా నేను అడిగాను. ఆయన ఒకటే చెప్పారు మా మెంటరు. అడ్రెస్సు, ఆయన పేరు రాసిచ్చి మీకేం జరిగినా ఈ నంబరు మా ఇల్లు ఇక్కడుంటుంది. మీరు ఏసుకోండి అన్నారు. నేను అవాక్కయిపోయాను. ఏంది నేను ఇలా అంటే ఆయన అంటే మేడం వాయిస్ మీరు మ్యూట్ అయిపోయారు. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. తర్వాత మీ రిజల్ట్ తీసుకుందాం. టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చినట్టుంది. ఒకసారి చూసారా? ఆ మేడం రిజల్ట్ ఎట్లా ఉందంటే ఆవిడ బాధంతా చెప్పడానికంటే ఏదైతే సఫర్ అయ్యారో అదంతా చెప్పడానికి చాలా ట్రై చేశారు. చాలా చాలా అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు కొంతమంది చెప్పుకోలేరు. మేడం చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ సఫర్ అయ్యారు ఆవిడ. ఎక్కువ సఫర్ అయ్యారు కాబట్టి న్యూట్రిషన్ సెంటర్‌కి వచ్చిన తర్వాత వాళ్ళ కోచ్ గైడెన్స్‌లో ఆవిడంతా ఓవర్‌కమ్ చేసుకోగలిగారు. అంటే మనకి ఇప్పుడు సినిమా హీరోలకి వీళ్ళకి కోచ్‌లు ఉంటారు. స్పోర్ట్స్ పర్సన్స్‌కి కోచ్‌లు ఉంటారు. మనలాంటి వాళ్ళకి ఎవరుంటారు కోచ్‌లు? మనం పెట్టుకోవాలంటే కొన్ని లక్షలు పెట్టుకోవాలి కదా! ఇప్పుడు మనకి అదృష్టవశాత్తు మన హెర్బల్ లైఫ్‌లో కోచ్‌లు ఉండడం వల్ల చాలా తక్కువలో మనం మంచి హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. అంటే నేను నోటీస్ చేసింది మేడం దగ్గర నుంచి నోటీస్ చేసిందది. సూర్యం గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మా అబ్బాయి షేర్ చేస్తారు చూడండి కొంచెం డైనోసైర్ గురించి. హాయ్. Good గుడ్ morning. మార్నింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. నరసింహ చెప్పండి. I'm going to share my DynaShake result. I used from 1 year. I request all parents to give the shake to all their children's DynaShake. ష్యూర్ తప్పకుండా. And I had it every day. And I want all the parents to give the DynaShake to all the children to have them, and they will be fit and healthy. I used this 1 year. Thank you. థ్యాంక్ యూ.
జానా కూడా ఒకసారి మీరు కెమెరా ముందుకు వస్తే మీకు అన్మ్యూట్ చేస్తాను. ఈ లోపల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హలో గుడ్ మార్నింగ్ మేడం. సార్, గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. సార్, ఈ హెల్దీ కమ్యూనిటీకి వచ్చి నేను 8 months అవుతుంది సార్. ఓకే. నేను మంచి రిజల్ట్ అయితే తీసుకున్నాను సార్. నేను బిఫోర్ చాలా ఓవర్ వెయిట్ తో చాలా బాధపడేదాన్ని. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అండ్ మైగ్రేన్ హెడేక్. మళ్ళీ నెక్స్ట్ మా కాళ్ళు చేతులు ఎక్కువ తిమ్ములు పట్టడం, ఇవన్నీ జస్ట్ నేను వెయిట్ లాస్ కనే వచ్చాను సార్. కానీ నేను వెయిట్ లాస్ తో పాటు మైగ్రేన్ హెడేక్ అండ్ బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఓవర్కమ్ చేసుకున్నాను సార్. మళ్ళీ నెక్స్ట్ 365 రోజులు నాకు ఎక్కువ జలుబు చేసేది బాగా. అసలు ఇలా శీతాకాలం వస్తే చాలా ఎక్కువ అసలు నోరు గాలి పీల్చుకుంటేదాన్ని సార్. నోటితో గాలి పీల్చుకుంటాను, అసలు ఊపిరి అందేది కాదు. కానీ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఎఫ్రెష్ అండ్ షేక్ వల్ల అసలు ఓవర్ వెయిట్ తో పాటు ఇంత ఓవర్కమ్ చేసుకుంటానని లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా మంచి రిజల్ట్ అయితే తీసుకున్నాను. అసలు యాక్చువల్ చెప్పాలంటే హార్ట్ఫుల్ గా చెప్పాలి సార్. ఎందుకంటే అంత మంచి కమ్యూనిటీ. నేను బిఫోర్ చాలా అంటే చాలా చాలా చేశాను. అంటే వెయిట్ లాస్ అవ్వడానికి కొబ్బరి నూనె డైట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని యోగాలు, ఎక్సర్సైజులు అన్ని చేశాను. కానీ నాకు అవి కొబ్బరి నూనె డైట్ చేయడం వల్ల ఒక్కరోజు కళ్ళు తిరిగి పడిపోయింది సార్. ఒక 1 month బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అంటే అంతగా నాకు అంటే ఆరోగ్యం ఇదే అయిపోయింది. నా వర్క్ నేను చేసుకోలేకపోయేదాన్ని. ఏదున్నా మా పాప చేసేది, నాకు హెల్ప్ చేసేది. అసలు మా వారైతే కొబ్బరి నూనె డైట్ చేయడం వల్ల ఈ కమ్యూనిటీకి వచ్చినప్పుడు, మరి అది చేసావు, ఆ రోజు 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నావు, ఇది తీసుకుంటే నువ్వేమైనా అయిపోతావేమో అని వద్దని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ చెప్పారు, బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూసి దాన్ని ఎడిట్ అయ్యాను సార్. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకొని మైండ్ లో నేను ఫిక్స్ అయ్యాను. చాలా మంది బయట చాలా మంది జనాలు అయితే ఏం తినేస్తున్నావు, చాలా ఓవర్ వెయిట్ అయిపోతున్నావు, ఏంటి అని చాలా మంది నాకు హేళన చేసేవాళ్ళు సార్. అసలు నేను వెయిట్ లాస్ వెయిట్ ఎక్కువ పెరగడానికి కారణము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను స్కిప్ చేసేదాన్ని. దానివల్ల నేను ఎక్కువ వెయిట్ పెరిగిపోయాను. ఆ బయట ప్రపంచము, బయట వాళ్ళు అనే మాటలకి నేను ఎక్కువ మైండ్ లో నేను ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి అనేసి నేను ఫిక్స్ అయ్యి, అప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చాలా చూపించారు. దాన్ని ఎడిట్ అయ్యి మా వారు వద్దన్న నేను ఈ కమ్యూనిటీ వచ్చాను సార్. అతను నేను వెయిట్ లాస్ తో పాటు నా పెయిన్స్, గ్యాస్ట్రిక్ పెయిన్స్ ఎక్కువ నేను అనేదాన్ని. అంటే నువ్వు ఎప్పుడు హాస్పిటల్ గారు నాకేం చెప్పు, నువ్వు పట్టించుకోవు, నేను చాలా సార్లు అతనికి అనేదాన్ని. తర్వాత ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత అవన్నీ వెయిట్ లాస్ తో పాటు గ్యాస్ట్రిక్ ఓవర్కమ్ చేసుకున్న తర్వాత అతను నన్ను చూసి వచ్చారు సార్ ఈ కమ్యూనిటీకి. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. అయితే నన్ను చూసి అతను కూడా దీనికి బాగుంది, నాకు కూడా బాగుంటది అనేసి తను వచ్చారు సార్. అతనికి కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. నంబర్ ఆఫ్ హాస్పిటల్ తిప్పేవాళ్ళము. అతనికి తల ఎక్కువ తిరిగేది. డాక్టర్ చూపిస్తే ఏమి లేదనే వాళ్ళు డాక్టర్స్. అంటే స్కానింగ్ చేసాము, మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ వరకు వచ్చాము సార్. కానీ అక్కడ కూడా ఏమి లేదని అన్నారు. లేదు, మెడిసిన్స్ అయితే ఎక్కువ రాసేవాళ్ళు. రాసేయడం వల్ల ఎక్కువ తల తిరగడము, కాళ్ళు చేతులు తిమ్ముర్లు ఎక్కడం అవన్నీ ఉండేవి. అప్పుడు తర్వాత నన్ను చూశారు, నేను కూడా యూజ్ చేస్తున్నాను అతని నోటితో అన్నారు. నేను చెప్పాను, చెప్తే వినలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నన్ను చూసి బిఫోర్ ఆఫ్టర్ చూసి అతనేమో నేను కూడా న్యూట్రిషన్ వాడతాను, ఈ రిజల్ట్స్ అన్ని చూసారు. అతను 80 AM చూసి అతను ఎడిట్ అయ్యారు. అతను కూడా ఇప్పుడు బాగుంది, లైఫ్ లాంగ్ మనము ఈ ఫుడ్ యూజ్ చేయాలి అని అన్నారు. మళ్ళీ తర్వాత మా పాప కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మెడపైన కొవ్వుకాయ ఉండేది, హాస్పిటల్ తీసుకెళ్ళాము. అయితే అది ఆపరేషన్ పడుతుందమ్మా అన్నారు. కానీ నేను అప్పుడు ఈ 21 days లో ఛాలెంజ్ లో ఉన్నాను. అప్పుడు మా సార్కి అడిగాను, మై కోచ్ సంతోష్ సార్కి అడిగితే షేక్ పెట్టమ్మా అని అన్నారు. అయితే షేక్ తనకు కూడా ఎడిట్ చేశాను సార్. తను కూడా సప్లిమెంట్ ఏది ఇచ్చాను సార్ అంటే షేక్ తో పాటు షేక్ లో ఒక స్పూన్ డైనోషేక్ కూడా కలిపేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ మల్టీవిటమిన్ వేసుకుంటుంది పాప, సెల్యులాస్, సెల్ యాక్టివిటీ వేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ తను ఆక్లో డిఫెన్స్ కూడా వేసుకుంటుంది సార్. పాప ఏజ్ ఎంత మేడం? పాప 18 years సార్.
18 years. ఓకే ఓకే. అందుకే మీరు పాపకి చిన్న పాప అనుకొని మీకు ఇవన్నీ ఇస్తారు కదా, ఆకులు ఇస్తారు కదా, అందుకని ఇప్పుడు అడిగాను. ఓకే ఆకుల డిఫెన్స్ ఇస్తాను సార్, తను అది కూడా వేసుకుంటది. మళ్ళీ నెక్స్ట్ మా ఇంటే ఫ్యామిలీ అందరూ ఆకుల డిఫెన్స్, మల్టీవిటమిన్, సెల్యులాస్, సెల్ యాక్టివిటీ, స్కిన్ బూస్ట్ అండ్ నైట్ వర్క్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం సార్. అతనికి కూడా ఇంతకు ముందు స్పెట్స్ యూజ్ చేసేవాళ్ళు మా వారు, అతనికి నార్మల్ అయింది. నాకు అవసరం లేదు, స్పెట్స్ తీసేస్తున్నారు ఇప్పుడు. అంటే తన కంప్యూటర్ వర్క్ దగ్గర ఉంటారు, అతనికి ఇప్పుడు నాకు ఆ స్పెట్స్ అవసరం లేదు అన్నారు సార్. ఆకుల డిఫెన్స్ అంత మంచి పనిచేస్తుంది. చాలా మంది ఎవరికైనా హై హెల్త్ ఉంటే కంపల్సరీ పెట్టుకోండి, యాడ్ చేసుకోండి. చాలా హార్ట్ఫుల్ గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మా బాబు కూడా సార్ హైట్ చాలా గ్రోత్ అయ్యాడు. ఎందుకంటే చాలా షార్ట్ గా ఉండేవాడు, నేను షార్ట్ గా ఉంటాను కాబట్టి అతను కూడా చాలా హైట్ పెరిగాడు బాబు. దాంతో పాటు ఎక్కువ ఏంటంటే గ్రాసింగ్ పవర్ చాలా బాగుంది, మంచి చదువుకున్నాడు, మంచి మార్క్స్ వచ్చాయి. ఎవరైనా పేరెంట్స్ ఉంటే మట్టుగా డైనోసేక్ 80% షార్ట్ గా ఉంటే మట్టు దయచేసి యాడ్ చేయండి. నేను హార్ట్ఫుల్ గా చెప్తాను, రిజల్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది. అదే సార్, నేను అందుకే కమ్యూనిటీకి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పిన దాంట్లో నాకు పాయింట్ నోటీస్ అయింది ఏంటంటే, మీరు బరువు తగ్గడానికి ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తారో బరువు తగ్గుతాం అనుకుంటారు, బట్ బరువు పెరుగుతాం అని చెప్తున్నారు మేడం. ఒక పాయింట్ నోట్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే లోపల ఏదైతే మనకి బయలు జ్యూస్ రిలీజ్ అవుతుందో, అంటే జీర్ణం కావడానికి అది మనకి వేరేలా పనిచేస్తుంది. అంటే గ్యాస్ ఫామ్ అవడానికి అది బాగా ఇదయ్యి మళ్ళీ వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని మధ్య చూస్తాం. ఇంకా రైస్ చపాతీ తిని కూడా వెయిట్ పెరిగారని చెప్పేసి మనం చాలా ఇందులో కూడా చూస్తాం. చాలా స్టోరీస్ అని యూట్యూబ్ లో అక్కడెక్కడ చూసాం, కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పారు. రైస్ తో పాటు అంటే రైస్ మానేసి చపాతీ తిని కూడా పెరిగారు. శివశంకర్ గారు చెప్పారు మనకి, ఇంటి కూడా ఒకసారి ఆయన. సరే నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సార్. మేడం అందరూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇద్దామా? నారాయణ మేడం కూడా మంచి స్టోరీ చెప్పారు, ఆవిడ కోసం కూడా ఒకసారి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇద్దాం మనం. సార్ పల్గొని బాబు, మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. కెమెరా ఆన్ చేసుకుంటూ ఉన్నారు కానీ అలా ఫస్ట్. అంకుల హరి సౌందర్య మేడం, ఒకసారి మీరు కెమెరా ఆన్ చేసుకొని మీకు అన్ని ఆప్షన్ వస్తుంది. లేదంటే మళ్ళీ నా స్టోరీ చెప్పాల్సి వస్తుంది. మీరు ఆన్ చేసుకోవాలి, కెమెరా ఆన్ చేసుకుంటే మీకు అన్మిట్ ఆప్షన్ వస్తుంది. మీరు మీ స్టోరీ షేర్ చేయండి. సరే మేడం, ఒకసారి మీరు అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం అన్మిట్ ఆప్షన్ వచ్చిందా మేడం? రిజల్ట్ షేర్ చేస్తున్నాను, పంపించండి మేడం, ఓపెన్ చేస్తాను. మీరు ఒకసారి ఆగండి జానా గారు, ఆగి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. బైక్ మీద ఉన్నారా మీరు? 480 లేదు సార్, పక్కన ఉన్నాను. ఒకసారి ఆగి మాట్లాడండి, చెప్పండి. 480 చెప్పండి. మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యారు, మీ పేరు, మీకు వచ్చిన నా రిజల్ట్? పేరు జనార్దన్ రావు సార్, గర్భం అండి మాది, విజయనగరం జిల్లా. ఓకే, చెప్పండి జనార్దన్ గారు. నేను కమ్యూనిటీలోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్, చెప్పండి వింటున్నాం, చెప్పండి. నేను కమ్యూనిటీలోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, నాకు జాయింట్ పెయిన్ కారణంగా నేను వచ్చాను సార్. ఇందులో చాలా ఆసుపత్రులన్నీ కూడా దగ్గర నాకు జాయింట్ పెయిన్స్ వచ్చి ఒక 2 years అయ్యిందండి. 2 years బట్టి చాలా హాస్పిటల్ అన్ని తిరిగి చివరికి చిరాకు పుట్టేసింది. చిరాకు పుట్టేసిన తర్వాత ఒక కోచ్ ఒకరు మాకు కొంచెం పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత మా సెంటర్కి రండి, సెంటర్కి వచ్చిన తర్వాత బాగుంటుంది, అక్కడ వచ్చిన తర్వాత మొత్తం అంతా కలిపి బాడీ స్కాన్ అంతా చేస్తాం, చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఇస్తాం, దాన్ని బట్టి మీరు ఫుడ్ మేనేజ్మెంట్ మార్చుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని మాకు కోచ్ గా కల్పలత మేడం గారు మాకు పరిచయం అయ్యారండి. మొదటిసారిగా మేడం గారికి నా యొక్క తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఏంటంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా రాని రిజల్ట్ అనేది నాకు 2 months లో కల్లా రిజల్ట్ వచ్చిందండి.
దాంతో పాటు ఫేస్ అంతా కూడా కుడతల్లాగా అయిపోయి, నా వయసు అండి 42 ఇయర్స్ అండి. నేను కొలాజన్ అది సప్లిమెంట్ అనేది యాడ్ చేసుకున్నాను. జాయింట్ పెయిన్ కోసమని మల్టీవిటమిన్, కాల్షియము, నెక్స్ట్ అయిపోయాక మొత్తం 3 రకాల సప్లిమెంట్స్ అని యాడ్ చేసుకున్నాను. దాంతో పాటు ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కొంత కంట్రోల్లోకి వచ్చాయి. కూర్చొని లెగలేకపోయేవాడిని. వాకింగ్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి కూరగాయలు తెద్దామన్నా సరే మా నాన్నగారికి చెప్పేవాడిని. మా నాన్నగారు వెళ్ళి పట్టుకొని వచ్చేవారు. ఈ రోజు ప్రశాంతంగా నా మట్టుకు నేనే నా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను. హ్యాపీగా ఉంటున్నాను. దాంతో పాటు ఏంటంటే ఈ కంపెనీ కంపెనీని ఈ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి మార్క్ హర్గేస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఓకే సార్, గుళ్ళు గోపురాలు చాలా 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 తిరిగి ఉన్నానండి. నాకు ఇప్పుడైతే గుళ్ళు గోపురాలు అన్నిటికంట మస్ట్ అండ్ షుడ్ గా నాకు ఎల్ఎస్ సెంటర్ మాత్రమే నాకు దేవాలయం అండి. సార్ తప్పకుండా మీకోసం చెప్పండి, కంటిన్యూ చేయండి. మ్యూట్ అయిపోయినట్టున్నారు. ఓకే, జనార్దన్ గారు, మీకు మా లైవ్ స్కూల్ తరపున ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ తెలియజేస్తాం. ఒకసారి అందరూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇద్దామా? ఎందుకంటే ఆయన మన లైవ్ క్లబ్ ని ఒక దేవాలయంగా భావించారు. లైవ్ క్లబ్కి వస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. గుళ్ళు గోపురాలకు వెళ్తే సమస్యలు తీరుతాయో లేదో తెలియదు, కానీ లైవ్ క్లబ్కి వస్తే తీరిపోతాయని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్ షేర్ చేసుకోవడం, వాళ్ళకి వచ్చిన ఇది చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా ఇప్పుడు కొంతమంది చెప్పుకోలేరు వాళ్ళకి వచ్చిన సమస్యల్ని. వేరే వాళ్ళ సమస్యల్ని అంటే వేరే వాళ్ళ సమస్యలు ఎట్లా తగ్గించుకున్నారు విన్నప్పుడు మనం కొంచెం పాటించడం వల్ల మనం తగ్గించుకోగలుగుతాం. సో లైవ్ క్లబ్ అతను టెంపుల్ గా భావించారు కాబట్టి మరొకసారి ఆక్షన్ పాటిద్దాం. అలాగే ఈరోజు టాపిక్ ఏంటి ఒకసారి ఎవరైనా టైప్ చేస్తారా? చాట్ ఆప్షన్ పెట్టండి. చాట్ ఆప్షన్ ఉంది కదా. ఈరోజు టాపిక్ హెల్దీ లివర్. ఓకే, శివశంకర్ గారు యాక్టివ్గా ఉన్నారు. ఈ టాపిక్ చెప్పడానికి మనకు వండర్ఫుల్ స్పీకర్ ఉన్నారు. మీరందరూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇస్తే మనకు సీనియర్ వెల్నెస్ కోచ్ కృష్ణ సార్ని ఇన్వైట్ చేద్దాం. హార్టీ వెల్కమ్ కృష్ణ గారు. కొంచెం ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది మాకు. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి అందరు సార్కి హార్ట్స్ ఇవ్వండి. వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్నారు. స్మైలీ ఫేస్ తో అందరికి వెల్కమ్ చెప్పారు. సార్కి అందరు హార్ట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లివర్ లైక్ అది ఒక మంచి, మనకి చాలా మంచి చేసే ఒక పార్ట్ మన బాడీలో. ఓకే, చాలా మంది లవర్ అని పలుకుతారు, నిజమే. అది ఇష్టమైన ఒక మనల్ని ఇష్టపడే ఒక ఏదైనా ఆర్గాన్ ఉందంటే బాగా ఎక్కువ లివర్ అది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. సో ఎవరు మిస్ అవ్వకండి, కాన్సన్ట్రేట్ చేసి వినండి ప్రతి ఒక్కరు. ఒకసారి అందరూ స్మైల్ ఇస్తారా? ఎందుకని సీరియస్గా ఉన్నారు? వెంకటరెడ్డి గారు పడుకుంటున్నారు, మీరు ఎదుర్కోతున్నారు. లేకండి. వెరీ గుడ్, వినండి టాపిక్. వెరీ గుడ్. యా, కోసం వాళ్ళు తెలుసుకుందాం. ఓకే, బై దిస్ ఇస్ కృష్ణ, నా వైఫ్ సంధ్య. నేను కూడా ఈ కమ్యూనిటీలో రిజల్ట్ తీసుకున్నాను. మీరు ఎలా అయితే చాలా మంది రిజల్ట్ షేర్ చేస్తున్నారు, నేను కూడా రిజల్ట్ తీసుకున్నాను ఈ కమ్యూనిటీ నుంచి. సో 9 kgs 2.5 months దగ్గర. సో నాట్ నౌ, 2011 నుంచి ఇదే వెయిట్ మెయింటైన్ చేయడానికి నాకు ఈ కమ్యూనిటీ బాగా సపోర్ట్ అయింది. ఏదైతే మా కోచ్ చెప్పారో వర్కౌట్ చేయమని రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నాను. ఏదైతే మా కోచ్ చెప్పారో వాటర్ తీసుకోండి ప్రాపర్గా, నాకు ఎంత కావాలో అంత వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను. నా టీ కాఫీ రీప్లేస్మెంట్గా ఈ ఎఫ్రెష్ తీసుకుంటున్నాను. కొన్ని సప్లిమెంటేషన్స్ తీసుకుంటున్నాను కోచ్ గైడ్లైన్స్ ప్రకారం. సో ఇట్లా మెయింటైన్ చేయడం ద్వారా నాకు ఈ రిజల్ట్, నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. దీన్ని ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇంప్రూవ్ అవడానికి కూడా సపోర్ట్ అవుతుంది నాకు ఈ కమ్యూనిటీ. ఎందుకని అంటే రెగ్యులర్గా నేను ఏదైతే వింటూ ఉంటానో సో దాన్ని ఆచరణలో పెడతాను. అవును కదా, ఎవరైతే ఏదైతే వింటూ ఉంటారో దాన్ని ఆచరణలో పెడతారు గ్యారెంటీగా. సో నేను రెగ్యులర్గా వింటున్నాను కాబట్టి ఈ పనులు చేయాలని నాకు అర్థమవుతుంది. అందుకే కమ్యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనకి జగన్ గారు జనా గారు చెప్పినట్టు
సో ఏదైతే మనం ఒక పర్సన్ కొంతమందిని కలుస్తున్నామో సో వాళ్ళు డిపెండ్ చేస్తారు మన హెల్త్ని కానీ మన వెల్త్ని కానీ. సో హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజు 8 AM క్లబ్కి మీరు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ చేయండి. ఓకేనా? సో ఈ రిజల్ట్స్ అన్ని వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నేను 2.5 months లో 9 kgs తగ్గాను, ఇంకో అతను 2.5 months లో 11 kgs తగ్గుతారు, ఇంకో అతను 15 kgs తగ్గుతారు, ఇంకో అతను 5 kgs తగ్గుతారు. డిపెండ్స్ అపాన్ వాళ్ళ కండిషన్, వాళ్ళ ఏజ్, వాళ్ళ జెండర్, ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. ఓకే. సో డిస్క్లైమర్ ఏంటంటే ఇదేది డయాగ్నోస్ చేయడానికి, ట్రీట్ చేయడానికి కాదు. సో జనరల్ పర్పస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం టాపిక్ అంతా కూడా. ఓకే, క్లియర్ ఉందా స్క్రీన్ అంతా? నాది సార్ వాయిస్ క్లియర్ ఉందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మీ బ్రెయిన్ కంటే కూడా లివర్ పెద్దదంట. చూడడానికి తలకాయ ఇంత కనిపిస్తుంది కదా, సో ఈ బ్రెయిన్ కంటే కూడా మన లివర్ ఏదైతే ఉందో సో లివర్ పెద్దగా ఉంటుందంట. ఓకే, ఇట్స్ సాలిడ్ ఆర్గాన్. హ్యూమన్ బాడీలో ఏదైనా సాలిడ్ ఆర్గాన్ ఉందంటే ఇదే కంప్లీట్ గా. ఓకే, ఇది డైజెషన్ సిస్టమ్ కి లోకి వస్తుంది ఇది కంప్లీట్ గా. ఓకే, ఇది 1.5 kilograms ఉంటుంది. మీరు వెయిట్ చెక్ చేస్తే 1.5 kilograms. మీ కోచ్ వాటర్ తాగమని చెప్తారు కదా మిమ్మల్ని, ఎందుకంటే 96% ఈ లివర్ ఫ్యాట్, సారీ ఈ లివర్ అంతా కూడా వాటర్తోనే ఉంటుంది. అంటే ప్రతి ఆర్గాను వాటర్ ఉంటుంది, 96% వాటరే ఉంటుంది. ఓకే, అయితే ఓన్లీ లివర్ మాత్రమే మన బాడీలో ఏదైనా ఉంది ఆర్గాన్ అంటే ఓన్లీ లివర్ మాత్రమే అది రీబిల్డ్ అవ్వగలుగుతుంది. అంటే 50-70% పాడైపోయింది మీ లివర్, కానీ అది రీబిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు దానికి కానీ రైట్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ రీబిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ రీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, మీరు లివర్ లేకుండా జీవించే అవకాశమే లేదు. దీనికి ఆర్టిఫిషియల్ కూడా ఎవరు ఇంకా కనిపెట్టలేదు. ఏమైంది సార్? స్లైడ్ స్ట్రక్ అవుతుంది. స్లైడ్ రన్ చేస్తా, ఇలాగే ఎలా వస్తుంది? చిన్నగా సైడ్ కి ఇంకా కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఫుల్ స్క్రీన్ కావాలా? జస్ట్ ఎ మినిట్. ఓకే సార్, డన్. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే, డన్. రైట్, అవ్వట్లేదు, ఇట్స్ ఓకే. ఓకే, మనం ఇలా కంటిన్యూ చేద్దాం దీన్ని. వెరీ గుడ్. సో ఓకే, సో ఇది ఆర్టిఫిషియల్ గా దీన్ని ఎవరు తయారు చేయలేరు. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడ్ చూడండి. మన మదర్ ఏం చేస్తారు ఇంట్లో పనులు? ఒక్కొక్కటిగా చూద్దామా ఏం వర్క్స్ చేస్తారనేది. మన మదర్ ఏం చేస్తారంటే ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేస్తారు, ఒక దగ్గర స్టోర్ చేస్తారు ఫుడ్ మెటీరియల్ అంతా. మీ మదర్ ఏదైతే చేస్తారో లైక్ లివర్ కూడా అలాగే చేస్తారు. అది కూడా ఏం చేస్తారు చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. మన ఫుడ్ మెటీరియల్ నుంచి ఫుడ్ గా ఏదైతే మెటీరియల్ తెచ్చామో దాన్ని ఫుడ్ గా కన్వర్ట్ చేస్తాం. రైస్ తీసుకొస్తే అది దాన్ని రైస్ గా దాన్ని కన్వర్ట్ చేసి, ఏదైనా వెజిటేబుల్స్ తీసుకొస్తే కర్రీగా కన్వర్ట్ చేసి ఓకే మీకు పెడుతూ ఉంటారు అనమాట. క్లెన్స్ యువర్ హౌస్ అంటే మీరు మీ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు. అవునా? ఇప్పుడు చాలా మిషనరీస్ వచ్చేసినాయి, బట్ కానీ హ్యూమన్ సపోర్ట్ ఉన్నారు కదా, మీ మదర్ చూసుకుంటారు అవన్నీ కూడా. మీకు ఏదైతే బాగోలేదో, ఒంట్లో బాగోలేదో మిమ్మల్ని టేక్ కేర్ చేస్తారు. ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఒంటికి ఆయిల్ పట్టడం కానీ, ఓకే హెడ్-ఏక్ వచ్చినప్పుడు అమృతాంజన్ రాయడం కానీ, ఓకే ఏదైనా మీకు బాగున్నప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటారు. మీకు మందులు ఇస్తారు, సప్లిమెంట్స్ ఇస్తారు. ఓకే, మీ ఇంటిని మొత్తం మేనేజ్ చేస్తారు, మిమ్మల్ని హెల్తీగా ఉండేలా చేస్తారు. ఓకే, ఎవరైనా ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలో చూసుకుంటారు వాళ్ళంతా కూడా. ఓకే, ఇట్లా చాలా వర్క్స్, మెనీ ఫంక్షన్స్ చేస్తారు. అట్లాగే లివర్ కూడా చాలా వర్క్స్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ 500 రకాల టాస్క్ చేస్తారు ఒక రోజుకి. మనం 1-2 పనులు చేస్తాం మహా అయితే రోజు మొత్తం మీద, కానీ మన లివర్ ఏంటంటే ఆల్మోస్ట్ 500 రకాల పనులు చేస్తుంది. ఓకే, గ్లూకోజ్ని స్టోర్ చేయడం కానీ, బ్లడ్ని క్లెన్స్ చేయడం కానీ. బ్లడ్ క్లెన్స్ అవ్వకపోతే ఏమైంది?
సో మెనీ కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే రక్తం ఎప్పుడైతే పాడైందో బాడీలో చాలా ఇబ్బందులు వస్తాయి. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవడానికి మీకు లివర్ బాగా సపోర్ట్ చేస్తుంది. ప్రొడక్షన్ ఆఫ్ బైల్. ఓకే, బైల్ని ఉత్పత్తి చేయడం. బైల్ అనేది ఒక 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 రసం లాంటిది. బైల్ అనేది ఒక హార్మోన్ అనుకోండి. సో దాన్ని రిలీజ్ చేయడంలో కూడా దీని సపోర్ట్ ఉంటుంది. డీటాక్సిఫికేషన్. మీ బాడీలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు బయటికి పోవాలంటే ఖచ్చితంగా మీకు దీని రోల్ చాలా ఉంటుంది అనమాట. ఇది హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని కెమికల్స్ డైజెస్ట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ చాలా కెమికల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే కొన్ని కెమికల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో బాడీ డ్యామేజ్ అవుతుంది. కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వకపోతే బాడీ డ్యామేజ్ అవుతుంది. కొన్ని కెమికల్స్ ఫార్మేషన్ మార్చుకోకపోతే, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి మారకపోతే బాడీ డ్యామేజ్ అవుతుంది. సో దానంతా చేసేలాగా ఏదైతే మన లివర్ ఉందో అది వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఏదైతే బ్లడ్ ఉందో అది స్టమక్ లోకి, ఇంటెస్టైన్ లోకి మూవ్ అవ్వడానికి లివర్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? మనం తీసుకునే ఏదైతే టాబ్లెట్ ఉంది, ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటున్నారు టాబ్లెట్, అది ప్రాసెస్ అవ్వాలంటే లివర్లోనే అవుతుంది. మీరు ఒక సప్లిమెంట్ తీసుకున్నారు, అది ప్రాసెస్ అవ్వాలంటే, బాడీకి పంపించాలంటే ఖచ్చితంగా అది లివరే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది రెగ్యులేట్ బ్లడ్ క్లాటింగ్. ఇన్ కేస్ మీకు బ్లడ్ ఒక ఏదైనా కట్ అయింది, అక్కడ నుంచి బయటికి విపరీతంగా వెళ్తుంది. సో అది మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే అధికంగా వెళ్లకుండా ఓకే చూసుకుంటూ ఉంటుంది అనమాట. అది ఏదైతే దీని ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్. ఓకే, కొన్ని మనకి ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో బ్లడ్ ప్లాస్మాలో, దాన్ని కూడా ఇది క్రియేట్ చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. మీ ఇందాక చెప్పినట్టు మీ బ్లడ్ని కూడా క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఏదైతే మీ లివర్ ఫంక్షన్ ఉందో. అండ్ మీ హెమోగ్లోబిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేసి సో ఐరన్ని స్టోర్ చేసుకునేలా చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఐరన్ అనేది ఒక మెటల్ ఎగ్జాంపుల్. సో ఐరన్ అనేది ఒక మినరల్, మనకి యాక్చువల్ ఫుడ్ లో తీసుకుంటే ఒక మినరల్. సో దాన్ని స్టోర్ చేసేలా చేస్తుంది అనమాట. సో హెమోగ్లోబిన్ ని ప్రాసెస్ చేసి. ఓకే, సో కొలెస్ట్రాల్ కూడా బ్యాలెన్స్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని అమినో యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ని రెగ్యులేట్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ మీకు ఇందాక చెప్పాం కదా ప్రొడక్షన్ ఆఫ్ బైల్. సో ఇది డైజెషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ప్రొడక్షన్ లో కూడా మీకు ఈ లివర్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పాను కదా, అమోనియా అనేది ఒక పాయిజనస్ ఒక కెమికల్. దీన్ని యూరియాగా కన్వర్ట్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యూరియాని కూడా మీకు ఏదైతే యూరిన్ లో బయటకు పోవడానికి కూడా మీకు బాగా దీని ఫంక్షన్ బాగా హెల్ప్ అవుతుంది. కానీ యూరియా ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో బాడీలో, మీకు బయటకు వెళ్ళట్లేదు, ఎక్కువ స్టోర్ అయిపోతుంది బాడీలో, అంటే కిడ్నీ డిజార్డర్స్ వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి? దాన్ని బయటకు పంపించాలి. మీ లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే సరిగ్గా లేదో, సో యూరియా బయటకు వెళ్ళకపోతే మీ కిడ్నీ ఫంక్షన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో క్లియరెన్స్ ఆఫ్ బిలిరూబిన్. బిలిరూబిన్ అనే ఒక దాన్ని మనకి బయటకు పంపించడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ బిలిరూబిన్ కానీ మనకి బయటకు వెళ్ళకపోతే ఏమవుతుందంటే పచ్చకామెర్లు వస్తాయి, జాండీస్ అంటారు కదా. సో మీ కళ్ళు, మీ బాడీ అంతా పచ్చగా అయిపోతుంది. సో దీన్ని క్లెన్స్ చేయడంలో కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే మనం గ్లూకోజ్ తీసుకున్నామో దాన్ని గ్లైకోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. గ్లైకోజన్ కన్వర్ట్ చేయాలి. సో దాని ఫంక్షన్ బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మీకు అది ఎనర్జీ కావాలి మనకి, దాన్ని మళ్ళీ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది, మీ ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి, మీ సపోర్ట్ చేయడానికి. ఓకేనా? మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు గ్లూకోజ్ కావాలి. సో ఏదైతే గ్లైకోజన్ స్టోర్ చేసుకుందో దాన్ని మళ్ళీ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఈ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుందో, మనకు కావాల్సినంత బాడీ వాడుకుంటుంది. మీరు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు, అదంతా స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది? మన బాడీ ఫ్యాట్ గా మారుతుంది. దాన్ని కూడా చూద్దాం మనం ప్లీజ్. ఓకే, సో ఇక్కడ ఓకే, ఇక్కడ 2 రకాల ఫెయిల్యూర్స్ ఉంటాయి లివర్ ఫెయిల్యూర్స్ లో. ఒకటి అక్యూట్ గా ఉంటుంది, ఒకటి క్రానిక్ గా ఉంటుంది. బట్ కానీ ఇక్కడ మనకి ఈ 2 పెద్ద ప్రాబ్లమ్ అని తీసుకురావు. ఎందుకంటే మన లివర్కి ఏం చెప్పాను నేను? సో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో పాడైనా సరే రీజనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంది. బట్ అకస్మాత్తుగా కొన్నిసార్లు మాత్రం మనం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కేర్ తీసుకోవాలి. ఓకే, అక్యూట్ అంటే మనకి ఇది ఎప్పుడైతే స్టాప్ అవుతుంది, కొన్ని డేస్ గా వీక్ అవుతాం అంట. మనం ఎప్పుడైతే స్టాప్ అవుతుందో ఇది వర్క్ చేయడం, కొన్ని డేస్ మనం వీక్ అవుతాం. సో మీరు వీక్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే మీ లివర్ ఫంక్షన్ సరిగ్గా లేదని అర్థం. ఓకే, గ్రాడ్యువల్ గా అవుతుంది. మీకు ఎప్పుడు లివర్ అనేది ఎనీ కాంప్లికేషన్ మనకి ఒకే రోజులో రాదు. సో లివర్ కాంప్లికేషన్ కూడా మీరు కొన్ని రోజులుగా చేసే చెడు పనుల వల్ల, అంటే చెడు ఫుడ్స్ వల్ల
మన లైఫ్ స్టైల్ బాగోకపోవడం వల్ల కొన్ని ఇయర్స్కి అది డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? ఫైనల్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు అనమాట. క్రానిక్ ఏంటంటే ఇది కంప్లీట్ గా స్టాప్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అండ్ స్టాప్ అయిపోతుంది వర్క్ అవడం. సో ఇది ఏంటంటే అక్యురేట్ గా ఒక ఆల్మోస్ట్ ఒక 48 అవర్స్ ముందు మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట బాడీకి. సో బాగా ప్రాబ్లం అయ్యే టైంలో. ఓకేనా? సార్ స్లైడ్ ఒకటే ఉండిపోయింది అలాగా. ఉండిపోయింది, మూవ్ అవుతుంది ఇప్పుడు లేదా? ఫన్ ఫ్యాక్ట్స్ అబౌట్ లివర్ అని అలా ఉండిపోయింది. సారీ, ఎందుకని? జస్ట్ మినిట్, జస్ట్ మినిట్. యా సారీ, జస్ట్ మూమెంట్. ఎస్, చెప్పండి ఏదైనా ఉంటే నాకు సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకేనా? ఓకే, కంటిన్యూ చేయండి. సో సిమ్టమ్స్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్. ఇక్కడ లివర్ ఫెయిల్యూర్ అవుతుంది అని తెలియడానికి మనం ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఎర్లీ సిమ్టమ్స్ ఏంటంటే కొద్దిగా మనం వీక్నెస్ వస్తుంది బాడీకి, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఆకలి మందగిస్తూ ఉంటుంది, స్టమక్ డిస్కంఫర్ట్ గా ఉంటుంది. సో అది లాంగ్ టర్మ్ లో మీకు ఉంది అంటే చెక్ చేసుకోండి. మీరు ఏదైనా కొద్దిగా ఏదైనా డాక్టర్ కన్సల్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇచ్చి స్కిన్ ఉంటుంది, అంటే దురదలు వస్తూ ఉంటాయి స్కిన్ అంతా కూడా. సో ఇది నీరసంగా ఉంటూ ఉంటాం అన్నమాట. మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే, అందుకే చాలా మందికి మోషన్స్ వామిటింగ్ ఒకేసారి అయితే భయపడుతూ ఉంటారు, చనిపోతారని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మీరు గమనించారా? సో అది లివర్ ఫెయిల్యూర్ లో ఒక ఇది చెప్పాను కదా, వీక్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మీరు ఇది లాంగ్ టర్మ్ లో ఉందంటే మీరు చూడండి. సీరియస్ సిమ్టమ్స్ ఏంటంటే జాండీస్. ఇక్కడ మీరు చాలా కేర్ తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మెడిసిన్స్ వచ్చినాయి. ఒకప్పుడు అయితే దానికి చాలా ఒక 6 months ఆల్మోస్ట్ జాండీస్ వచ్చినాయంటే ఒక 6-7 months ఎట్లాంటి ఫుడ్స్ తీసుకునేవారు కాదు. ఓన్లీ మిల్క్ రైస్ అండ్ మిల్క్ తో రైస్ తీసుకునేవారు, లేదంటే కర్డ్ తో తీసుకునేవారు. వితౌట్ సాల్ట్ కూడా యాడ్ చేసేవారు కాదు. మీరు ఎంతమంది దీంతో మీ ఎర్లీ ఏజ్ లో సఫర్ అయ్యారో. సో నా చిన్నప్పుడు జాండీస్ వచ్చినప్పుడు ఇట్లాగే ఒక 6 months నేను చేశాను. సో అప్పట్లో అంతగా మెడికేషన్ ఏం లేదు. ఇప్పుడు మెడికేషన్స్ అవి ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఒక రకమైన వీక్నెస్ బాడీలో. ఓకే, బ్లీడింగ్ ఈజీలీ, మనకి ఏదైనా కట్ అయిందంటే ఈజీగా బ్లీడ్ అయిపోతుంది అనమాట, అంటే ఇంకా ఆగదు. సో స్వెల్లింగ్ లెగ్స్, మీకు కాలంతా బాగా స్వెల్ అయిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద సీరియస్ సిమ్టమ్ మీ ఏదైతే మీ లివర్ పాడవుతుందని చెప్పడానికి. ఓకే, మీ ఏదైతే బొడ్డు బాగా ఉందో అదంతా వాచిపోతూ ఉంటుంది, అంటే లావ్ పొట్ట బాగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి. ఓకే ఓకే మెంటల్ కన్ఫ్యూజన్, ఎవరు కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఏదైనా చిన్న విషయాన్ని కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఓకే, స్లీప్లీనెస్, నిద్ర పట్టదు వాళ్ళకి. ఓకే, ఎన్లార్జ్డ్ లివర్ కూడా అక్కడ పెరిగి మీకు ఈ పార్ట్ అంతా కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. మీ ఏదైతే పొట్ట లివర్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, లివర్ ఫెయిల్యూర్ కాజెస్ ఏంటి? హెపటైటిస్ బి అండ్ సి. సో మీకు కొన్ని ఇంతకుముందు చిన్నప్పుడు, ఇప్పుడు అందరికీ కూడా ఆల్మోస్ట్ ఎర్లీ ఏజ్ లో హెపటైటిస్ బి ఇంజెక్షన్స్ టీకాలు వేస్తున్నారు. సో ఈ రోజుల్లో కాంప్లికేషన్ పెద్దగా లేదు దీని గురించి. బట్ కానీ కొన్ని రీజన్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా కొన్ని మెటల్స్ మన బాడీకి పడవు, దాన్ని ఎక్స్పోజ్ అవడం వల్ల కూడా. అంటే మనం తినే కూడా కొన్ని మెటల్స్ ఉంటాయి, అంటే ఎగ్జాంపుల్ ఐరన్ మనం ఫుడ్ ఫామ్ లో తీసుకున్నాం, అట్లాంటి కొన్ని మెటల్స్ మన బాడీకి పడవు, దాన్ని ఎక్స్పోజ్ అవడం కూడా మీకు ఈ లివర్ డ్యామేజ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవర్ డోస్ ఆఫ్ మెడిసిన్, ఇక్కడ మీరు చూసారా ప్రతి దాని వెనకాల ఇది డోలో 650 విరివిగా వాడిన సందర్భం ఉంది లాస్ట్ మనం ఏదైతే మన కరోనా టైం ఉందో. బట్ కానీ కాంప్లికేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఎట్లాంటివి యూజ్ చేయాలి, అంటే తెలియకుండా ఎక్కువ నాళ్ళు వాడకూడదు. ఏ మెడిసిన్ కూడా తెలియకుండా ఎక్కువ నాళ్ళు వాడకూడదు. చాలా మంది నేను గమనించాను, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, డయాబెటీస్ నాకు ఉంది బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, సో రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకుంటున్నాను నేను మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చి అని చెప్పేసి. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎక్కువ నాళ్ళు కన్జ్యూమ్ చేసే టాబ్లెట్స్ ఏవైనా సరే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇన్ కేస్ మీకు కాంప్లికేషన్ బాడీలో లేదు కానీ మీరు టాబ్లెట్ వాడుతున్నారంటే అది లివర్ పాడు చేస్తుంది. ఓకే, ఇంజూరియస్ టు లివర్, ఎలాగైతే మనకి ఒక స్మోకింగ్ దాని మీద రాస్తారో మీకు లంగ్స్ పాడవుతాయని, ఇది సిగరెట్స్ మీద, అట్లాగే మెడిసిన్ మీద కూడా ఏం రాశారు, ఓవర్ డోస్ మే బి ఇంజూరియస్ టు లివర్. ఇన్ కేస్ ఎక్కువ తీసుకుంటే మీకు తెలియకుండా, మీకు అవసరం లేకుండా, సో మీ లివర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా లాంగ్ టర్మ్ లో. ఓకే, లైఫ్ స్టైల్ రీజన్స్ కూడా ఉంది. ఓకే, ఏదైతే మనం ఆల్కహాల్ తీసుకుంటారో దానివల్ల మీకు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో మనం చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫ్యాటీ లివర్ డిసీజ్,
సో యాక్చువల్గా బాడీలో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, లివర్లో కూడా ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. సో ఏదైతే లిటిల్ అమౌంట్ ఆఫ్ ఉంటుందో ప్రాబ్లమే లేదు, బట్ టూ మచ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, ఫ్యాట్ పెరుగుతుంది మీ బాడీలో అంటే, సో ఇది హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ మీ లివర్ ఎన్లార్జ్ అవుతుంది, మీకు ఏదైతే ఫ్యాట్ చేరిపోతుందో దానికి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాల్ వల్ల వస్తుంది, ఇంకోటి ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో మన లైఫ్ స్టైల్, సో అది మారిపోవడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో చూడండి, మీరు అందరూ బిఎంఐ చెక్ చేసుకున్నారు కదా? బిఎంఐ తెలుసు అందరికి? ఎవరెవరికి ఐడియా ఉంది? బిఎంఐ ఎవరెవరు చెక్ చేసుకున్నారు? మీ బిఎంఐని హ్యాండ్ రైజ్ వాడుకుంటారు లేదు? థ్యాంక్ యూ. మీ బిఎంఐని చెక్ చేసుకున్నారు కదా? హ్యాండ్ డౌన్ చేస్తున్నాను, మళ్ళీ చేయొద్దు. యా, మీ బిఎంఐని చెక్ చేస్తున్నప్పుడు చూడండి 23 నుంచి 25. ఓకే, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే మీరు స్టార్ట్ అయ్యింది మీ బాడీలో 25 ఉంది అంటే స్టార్ట్ అయ్యింది. ఓకే, 23 బిలో మెయింటైన్ చేయండి మీ బిఎంఐ, మీ లివర్ హెల్దీగా ఉండాలంటే. 25 నుంచి 28 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. ఓకే, 28 to 30 గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్. మీరు 23 లోపు మెయింటైన్ చేస్తే ఏమైంది? ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ఇక్కడ మీకు ఏదైతే ఇచ్చారో ఈ స్లైడ్ కూడా గమనించండి. లివర్ ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్, హెల్దీగా ఉన్నప్పుడు ఎలా ఉంది, అన్హెల్దీగా ఎలా ఉంది. ఇంకా స్లైడ్స్ ఉన్నాయి, చూద్దాం. చూడండి, హెల్దీ లివర్ ఇట్లా ఉంటుంది, దాని సెల్స్ ఇట్లా ఉంటాయి లోపల. చూసారా? సెల్ అంతా రెడ్ గా ఉంది. ఎప్పుడైతే ఫ్యాట్ చెరిపోతుందో ఆ ఫ్యాట్ పట్టిన సెల్ ఎట్లా ఉందో చూడండి. ఓకే, ఇది లివర్ విత్ సిరోసిస్ అంటే ఇది హెవీ డ్యామేజ్ అయింది ఇక్కడ. ఓకే, కొన్ని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కంప్లీట్ గా. అయితే హెల్దీ కలర్ ఉండదు, బ్లాకిష్ టైప్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే లివర్ రీజనరేట్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మీరు ఫ్యాటీ లివర్ దాకా వెళ్ళారు, రీజనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మీరు ఎప్పుడైతే సిరోసిస్కి వెళ్ళిపోయారో ఇక్కడ నుంచి ఛాన్సెస్ తగ్గిపోతాయి, వాళ్ళు రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోయినాయి. చూసారా ఇక్కడ గ్రీన్ సింబల్ ఇచ్చారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఇంకా లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్తుంది కానీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, కాజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఒబెసిటీ అండ్ హై బ్లడ్ షుగర్. మీకు ఇన్ కేస్ ఒబెసిటీ ఉంది, హై బ్లడ్ షుగర్ ఉంది, సో మీకు ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒబెసిటీ ఉన్న ప్రతి ఒక్కరు లివర్ని ఫ్యాటీ లివర్ ఉందా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇన్సులిన్ రెసిస్టెన్స్, సో ఇది కూడా ఒక రకమైన ప్రాబ్లమ్. ఏదైతే ప్యాంక్రియాస్ ఉందో, సో ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయదు సరిగ్గా, సో వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, డయాబెటీస్లోకి వస్తుంది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే హై లెవెల్ ఆఫ్ ఫ్యాట్. ఓకే, ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయి, మీరు లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ట్రైగ్లిజరైడ్స్ కనిపిస్తుంది. అవి హెవీగా ఉంటే మీకు ఫ్యాటీ లివర్ చేరిపోతున్నట్టు అవకాశం. ఓకే, అబ్డమన్ లో ఎవరికైతే ఎక్కువగా ఫ్యాట్ ఉంది, స్టమక్ బాగా పెరిగిపోతుంది కదా, మేల్ అయినా ఫీమేల్ అయినా బాగా ఇంక్రీజ్ అయిపోతుంది, మీరు చెక్ చేసుకోవాలి, మీకు ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, లెస్ కామన్ కాజెస్ ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్సీలో కామన్ గా కొంతమందికి ఉంటుంది. ఓకే, ర్యాపిడ్ వెయిట్ లాస్, క్రాష్ డైట్ చేసిన వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, అయితే ఏం చేయాలి? ఆలోచన ఉంటుంది అందరికీ. సో మీరు ఇప్పుడు నాకు తెలిసి బిఎంఐ మీకున్న వాళ్ళందరూ కూడా 25, 28, 29 ఉంది. ఏం చేయాలని ఆలోచనలో పడతారు. సొల్యూషన్ చూద్దాం ఏం చేయొచ్చు. డూ అండ్ డోంట్స్. ఇక్కడ చేయవలసిన చేయకపోతే ఎంత తప్పు, చెయ్యకూడదని చేయడం కూడా ఎంత తప్పు. అర్థమవుతుందండి? ఇక్కడ ఈట్ బ్యాలెన్స్ డైట్ ఏదైతే మనకి మీ కోచ్ సజెస్ట్ చేస్తారో బ్యాలెన్స్ గా తీసుకోండి. ఫైబర్ ఎక్కువగా ఉండాలి మీరు తినేది దాంట్లో. ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉండాలి, అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కొద్దిగా డార్కిష్ కలర్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో, సో మీ గ్రేప్ కానీ, ఓకే కొన్ని ఏంటి బెర్రీస్ ఉంటాయి, ఆ బెర్రీస్ లో కానీ కొద్దిగా డార్క్ కలర్ ఉంటాయి, సో అట్లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి తీసుకోవడం. ఓకే, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. లాట్స్ ఆఫ్ వాటర్ మీన్స్ మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో. సో ఇన్ కేస్ మీరు ఒక 20 kgs వెయిట్ ఉన్నారంటే రోజు 1 లీటర్ వాటర్ తాగండి. 40 kgs ఉన్నారు 2 లీటర్లు తాగండి. 60 kgs ఉంటే 3 లీటర్లు తాగండి. ఓకే, సో ఇది కూడా మీకు వాటర్ తీసుకునేది కూడా మళ్ళీ మీ బాడీ వేరియేషన్ బట్టి ఉంటుంది, మీ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా కిడ్నీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాటర్ని కొద్దిగా బ్యాలెన్స్ గా తీసుకోవాలి.
ఓకేనా? కన్సల్ట్ యువర్ డాక్టర్స్ ఒకవేళ ఏదైనా మీకు ర్యాపిడ్ వెయిట్ లాస్ అయిపోతుంది. ఓకే, సో మీరు రెగ్యులర్ హెల్త్ వర్కౌట్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. మీ బాడీ మాస్ ఇండెక్స్ 18 నుంచి 25 లోపు మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఏం తీసుకోకూడదు అంటే లాట్స్ ఆఫ్ షుగర్ అండ్ ఫ్యాట్ అండ్ సాల్ట్. ఇక్కడ చూడండి, షుగర్ ఆపమంటలా. సో దీన్ని మీరు ఎలా తీసుకున్నారో చూసుకోవాలి. షుగర్ చాలా ఇంపార్టెంట్ బాడీకి, బట్ అది ఎట్లాంటి షుగరో మీరు చెక్ చేసుకోవాలి. ఫ్యాట్ ఇంపార్టెంట్, అది హెల్దీ ఫ్యాటా అన్హెల్దీ ఫ్యాటా చూసుకోవాలి. సోడియం ఇంపార్టెంట్, ఆ సోడియం ఎక్కువ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఫ్రైడ్ ఫుడ్స్ కంప్లీట్ గా నాకు తెలిసి అవాయిడ్ చేస్తే మంచిది, ఫ్రైడ్ ఫుడ్స్ ని. ఓకే, సో ఆల్కహాల్ టూ మచ్ గా తీసుకునే అలవాటు ఉంది, సో తగ్గించేసేయండి, లేదా ఆపేసేయండి. సో మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నారు, దీన్ని కంట్రోల్ చేసుకోండి. ఓకే, ఇదే మనం చేయాల్సింది. మన ఏదైతే ఫ్యాటీ లివర్ అవ్వకుండా ఉండాలి, మన ఏదైతే లివర్ హెల్దీగా ఉండాలి. సో ఇది మనం గమనించి మనం ఫాలో అవ్వాల్సింది. ఓకేనా? కీ సప్లిమెంట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఏంటంటే బ్యాలెన్స్ ఫుడ్ ఫ్రమ్ ఆల్ గ్రూప్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, సో ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, ఏదైతే కంప్లీట్ హోల్ గ్రెయిన్స్ కానీ, ఇట్లా బ్యాలెన్స్ అంటే తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి. కొంతమంది కొన్నే తీసుకుంటారు, కొన్ని మిస్ అయిపోతుంటారు డేలో. సో బ్యాలెన్స్డ్ గా అన్ని ఫుడ్స్ ని మనం అన్ని గ్రూప్స్ నుంచి తీసుకోవాలి. ఓకే, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో వండర్ఫుల్ గా మన ఏదైతే హెర్బల్ లైఫ్ ఉందో కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ఇది. ఓకే, అండ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోండి. ఆల్ఫాలినిక్ యాసిడ్ ఏదైతే మనకి సెల్ యాక్టివేటర్ ఉంది కదా, సో తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ గా ఇది అందుతుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కూడా ఉంటుంది, బట్ అది అంతగా అందట్లా ఇవ్వాలి మనకి. ఓకే, ఫైబర్ రిచ్ డైట్ తీసుకోండి, సెలీనియం ఉన్న ఫుడ్స్ ని తీసుకోండి. ఓకే, రెగ్యులర్ చెకప్ లో ఉండండి. మీరు వెయిట్ ఎక్కువగా ఉన్నారు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నారు, ఓకే, ఖచ్చితంగా మీకు కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి బాడీలో, మీరు రెగ్యులర్ ఫ్యాట్ చెకప్ లోకి వెళ్ళండి. ఓకే, మెయింటైన్ హెల్దీ వెయిట్. సో హెల్దీ ఫ్యాట్ అండ్ హెల్దీ వెయిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫ్లూయిడ్స్ ని కరెక్ట్ గా తీసుకోండి. ఓకే, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. అట్లీస్ట్ వీక్ లో ఒక 5 days అయినా రికమెండెడ్ ఎక్సర్సైజ్. ఎంతమంది చేస్తున్నారు రెగ్యులర్ గా? ఒక 5 days అని చేస్తున్నారు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 5 days అట్లీస్ట్ నేను చేస్తున్నాను. 2 days నాకు మిస్ అవుతుంది ఏదో రకంగా. వాట్ ఎవర్ వర్క్స్ వల్ల. వెరీ గుడ్ సార్, అందరు క్లాప్స్ హార్ట్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి వెరీ గుడ్. డీటాక్స్ బాడీ, గెట్ ఎనఫ్ స్లీప్ అండ్ డీటాక్స్ బాడీ. మీ బాడీని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఏదైతే డీటాక్స్ అయ్యే ఫుడ్స్ ఉంటాయో, ఫైబర్ని కానీ, ఓకే, మన దాంట్లో చాలా ఉన్నాయి. త్రిఫ్లా ఉంది మన దాంట్లో, రెగ్యులర్ డీటాక్స్ అవుతుంది బాడీ. ఎవరైతే త్రిఫ్లా యూజ్ చేయట్లేదో, సో ఇమీడియట్ గా యాడ్ చేసుకోండి. ఒక 90 days 120 days యూజ్ చేయండి, చాలా మంచి బాగుంటుంది మీకు క్లెన్స్ అవ్వడానికి బాడీ. మంచి స్లీప్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అప్పుడు మాత్రమే మనకి ఇది మన లివర్ హెల్దీగా ఉంటుంది. ఇందులో ఏది ఇంబ్యాలెన్స్ అయినా సరే, సో మళ్ళీ కొద్దిగా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఫాలోస్ హెల్దీ లైఫ్ స్టైల్. సో హెల్దీ లైఫ్ స్టైల్లోనే మొత్తం ఉంది. ఈ ఇమేజ్ లో మీకు అంతా కనిపిస్తుంది కదా, వాటర్, ఫ్రూట్స్, ఓకే, ఎక్సర్సైజ్, వెయిట్ బ్యాలెన్స్ చేయడం, ఇట్లాగా మనం ప్రతిదీ లైఫ్ స్టైల్లో ప్రతి దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఏది మిస్ చేసుకోవచ్చు డేలో. అండ్ మీల్ రీప్లేస్మెంట్, సో వండర్ఫుల్ న్యూట్రిషన్ ఇది. సో మనం ఇందాక అనుకున్న బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే ఉందో, బయట బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఒకే రోజు అన్నిటిని మనం బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ అయినా మీకు వెళ్తే మంచిగా ప్రోటీన్. సో మీ లివర్ కూడా ఒక ఆర్గాన్ కూడా, మీ లివర్ అనేది ఒక ఆర్గాన్, అది కూడా ఒక మజిలే. ఆ మజిల్కి ఏం కావాలి? ప్రోటీన్ కావాలి. ఇన్ కేస్ మీరు రెగ్యులర్ వేలో కానీ ప్రోటీన్ ప్రాపర్గా ఇవ్వట్లేదంటే మీ మజిల్ ఏదైతే లివర్, కిడ్నీ, హార్ట్ ఉన్నాయో అవి కూడా వీక్ అవుతాయి. సాఫ్టెస్ట్ మజిల్స్ అవి, తెలుసా? సో ప్రోటీన్ ఇవ్వలేదు, సో ఒకరోజు మీకు లివర్ కాంప్లికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అది కూడా ఒక ఆర్గానే కాబట్టి, దానికి కూడా మజిల్ ఉంటుంది, అది కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి. సో ఇది ఖచ్చితంగా ప్రోటీన్ షేక్ ఇవ్వండి. సో ఇది ఒక 25 grams ప్రోటీన్ అందిస్తుంది. మీరు 3+2+1 తీసుకుంటే, సో మంచిగా ఇది ఒక బ్రేక్ఫాస్ట్ మీరు అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో అండ్ వైటమిన్ 2, సో ఫార్ములా 2, సో ఇది వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఈ వైటమిన్స్ చాలా సపోర్ట్ చేస్తాయి మీ రెగ్యులర్ లైఫ్ లో. ఇంతకుముందు 17 ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ఇప్పుడు అప్గ్రేడ్ అయింది 23 ఎసెన్షియల్ వైటమిన్స్ మినరల్స్ మీకు అందుతున్నాయి ఒక ఫార్ములా 2 నుంచి. ఓకేనా? ఇందాక ఫార్ములా 1, దానికి తోడు ఫార్ములా 2, ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ మీ లైఫ్ లో ఉండాలి చూసుకోండి. ఆల్ఫాలోనిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మీకు, ఇందాక వినుంటే మీరు ఒక స్లైడ్ లో. సో అది మీకు కంప్లీట్ గా దీని నుంచి ఉంటుంది. ఇందాక మనకి అనుకున్నాం డయాబెటీస్ కానీ ఏదైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో దానికి ఆల్ఫాలోనిక్ యాసిడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అది మీకు దీని నుంచి సమృద్ధిగా ఉంటుంది. ఇది పర్ డే రికమెండెడ్. మీ కోచ్ చెప్తారు 1 hour తీసుకోవాలా, 2 తీసుకోవాలని చెప్పేసి. ఓకే, ఫైబర్ కాంప్లెక్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ మీ డీటాక్స్ అవ్వాలంటే బాడీ,
సో ఫైబర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మీ షేక్ లో. ఓకే, సో ఫైబర్ ఇట్లా కూడా ఉంటాయి మీకు ఫైబర్ అండ్ అలో కాన్సన్ట్రేట్ మీ గట్ హెల్త్ ని బాగా సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ గట్ హెల్త్ బాగున్నప్పుడు మీ లివర్ కూడా బాగుంటుంది. ఓకేనా, చాలా బాగుంది. లవ్ యువర్ లివర్. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన ఫాలో అవుతారో సో మీ లివర్ చాలా హెల్దీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. హోప్ మీ అందరికి ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కీప్ స్మైలింగ్. బ్యాక్ టు సోమన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన కృష్ణ సార్కి ఎట్లా మనం ఆర్ట్స్ అండ్ క్లాస్ చేద్దాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ అయ్యి ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్తాం. ఆర్ట్స్ అండ్ క్లాప్స్ ఇవ్వండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, ఒక్కసారి. Thank you. Thank you so much, sir. Thank you, sir. Thank you very much. ముందు కనుక దగ్గర అడిగి తీసుకుని థ్యాంక్ యూ కృష్ణ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన లైబ్రరీ క్లబ్కి థ్యాంక్స్ చెప్తూ, ఇంకా మీకు ఈ సెషన్ లో డౌట్స్ ఏమైనా ఉంటే ఈవినింగ్ 6 o'clock హెల్పింగ్ హ్యాండ్ సెషన్ ఉంది. మీకు కోచింగ్ అడిగితే కోడ్ ఇస్తారు, మీకు ఆ లింక్ పంపిస్తారు. మీకు కోచింగ్ అడిగి సాయంత్రం 6 గంటలకి మీకు ఇంకా ఈ సెషన్ మీద డౌట్ ఉన్నా సరే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం అక్కడ హ్యాపీగా షేర్ చేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మన లైవ్ క్లబ్ తరఫున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ, బాబాయ్.